పాపులర్ సింగర్ దిల్జిత్ దోసంజ్కు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగర్ తో పాటు దిల్ నటి మేనేజర్ ఆర్గనైజర్స్ కి నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు శంషాబాద్ లో జరిగే లైవ్ షోలో రూల్స్ పాటించాలని నోటీసులో పేర్కొన్నారు. చిన్న పిల్లలను లైవ్ షోకి వాడకూడదని, డ్రగ్స్, ఆల్కహాల్, వయోలెన్స్ ప్రమోట్ చేసే విధంగా షో ఉండకూడదని సూచించారు. అడల్ట్స్ కి 140 dB, చిల్డ్రన్స్ కి 120 dB మించి సౌండ్స్ వాడకూడదని నోటీసులో స్పష్టం చేశారు. రూల్స్ పాటించకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాపులర్ సింగర్ దల్జిత్ దోసంజకు ఉమెన్ అండ్ వెల్ఫేర్ అధికారుల నుంచి ఒక నోటీసులు అందినట్టుగా సమాచారం అందుతుంది. ఆ నోటీసుల కాపీలో కూడా కొన్ని అంశాలు ప్రధానంగా ఈ రూల్స్ ని పాటించాలన్నట్టుగా కూడా తనకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి మేనేజర్ కు, ఈవెంట్ ఆర్గనైజర్ కి ఈ నోటీసులు అందజేసి ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింగర్ తో పాటు దిల్ లుమ్నటి మేనేజర్ ఆర్గనైజర్స్ కి, మేనేజర్ కి ఇద్దరు కూడా నోటీసులు జారీ చేస్తూ రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు 15వ తేదీన శంషాబాద్ నోవేటల్ సమీపంలో జరిగేటువంటి లైవ్ షోస్ లో తప్పనిసరిగా ఈ రూల్స్ ని పాటించాలన్నట్టుగా కూడా ఈ నోటీసులు అందజేయడం జరిగింది. గత న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 26, 27 తేదీన జరిగినటువంటి లైవ్ షోలో ఆల్కహాల్, డ్రగ్స్, వైలెన్స్ కి సంబంధించినటువంటి లైవ్ షోలో వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తూ మీరు చేసినటువంటి లైవ్ షో ఇది ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు ఒక పాపులర్ సింగర్ గా ఉండి ఈ రకంగా ప్రోత్సహించడం వల్ల యువత చెడుదారికి పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి షో మళ్ళీ హైదరాబాద్ లో నిర్వహించకూడదు. ఈ రోజు శంషాబాద్ నోవాటెల్ సమీపంలో జరిగేటువంటి షోలో ఇలాంటి యాక్టివిటీస్ ఉండకూడదు అంటూ కూడా ప్రత్యేకంగా వీటన్నిటిని గుర్తు చేస్తే చిన్నపిల్లలను లైవ్ షోలో వాడకూడదని, డ్రగ్స్, ఆల్కహాల్, వైలెన్స్ ప్రమోట్ చేసే విధంగా షో ఉండకూడదు అంటూ కూడా ఈ ఫిర్యాదు అందినటువంటి వెంటనే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాపులర్ సింగర్ దల్జిత్ దోసంజకు, దాంతో పాటు తన ఆర్గనైజేటర్ గా ఉన్నటువంటి దిల్ లుమ్నటికి ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. అడల్ట్స్ కి 140 dB, చిల్డ్రన్స్ కి 120 dB మించి సౌండ్ వాడకూడదు. ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. పాటించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర చర్యలు ఉంటాయి అన్నట్టుగా కూడా రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుంచి నోటీసు అందజేయడం జరిగింది. ఈ సింగర్ దల్జిత్ దోసంజ్ ఎక్కడ, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో ఇతను లైవ్ షో పెడితే కనీసం లక్షలాది మందిగా పబ్లిక్ అక్కడ గ్యాదర్ అయ్యి అతను లైవ్ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతన్ని హైదరాబాద్ లో ఈ లైవ్ ఈవెంట్ పెట్టడం కారణంగా ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా డ్రగ్స్, మద్యం, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఫుల్ క్రైమ్ రేట్ పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో చండీగఢ్ కి చెందినటువంటి పండిత్ రావు దరేన్వర్ ఇతను న్యూఢిల్లీలో జరిగినటువంటి ప్రోగ్రామ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ 15వ తేదీన ఎయిర్పోర్ట్ సమీపంలో బిసైడ్ నోవాటెల్ శంషాబాద్ పరిధిలో జరిగేటువంటి ఈ లైవ్ షోకి చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదు, చిన్నపిల్లల్ని అనుమతించకూడదు. ఒకవేళ అనుమతించిన ఈ రవితేజ అంటే ఈ షోస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ని రోజులు ఈ షో ఉండదు? ఒక్కరోజు మాత్రమే పోలీసులు దీనికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ కూడా 1 డే లైవ్ షో పెట్టుకుని అక్కడి నుంచి తిరిగి తన రాష్ట్రానికి వెళ్లిపోతా ఉంటాడు. ఇతను దేశవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా అనేక సార్లు ఈవెంట్స్ పెట్టినప్పుడు ఈ డ్రగ్స్ పైన, ఆల్కహాల్ పైన, ఈ వైలెన్స్ పైన ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తూ తను చేస్తున్నటువంటి వీడియోలపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ లో చిన్నపిల్లల్ని ఉపయోగించి చిన్నపిల్లలకి సైతం అలవాటు చేసే విధంగా అతని ప్రమోషన్ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రమోటింగ్ దేశ ప్రజలమైన తీవ్ర ప్రభావం చూపి ఒక సింగరే నేరుగా వీటన్నిటిని ప్రోత్సహిస్తా ఉన్నాడు కాబట్టి యువత ఈజీగా చిన్నపిల్లలు మైండ్ మారి వీటిపైన అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శంషాబాద్ లో జరగబోయేటువంటి ఈ రోజు కార్యక్రమానికి ఇవన్నీ ఏవీ లేకుండా చూసుకోవాలంటూ మాత్రం ప్రత్యేకంగా ఈ నోటీసులు అందజేయడం జరిగింది. చిన్నపిల్లలను లైవ్ షోకి వాడకూడదని, డ్రగ్స్, ఆల్కహాల్, వైలెన్స్ లాంటి ఈ యాక్టివిటీస్ పైన ఎట్లాంటి లైవ్ షో నిర్వహించకూడదు అంటూ మాత్రం ప్రత్యేకంగా ఈ ఆంక్షలను పెడుతూ రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఈ నోటీసులు అందజేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఈ షో సందర్భంగా ఈ దల్జిత్ దోసంజ్ నోవాటెల్ కి చేరుకున్న తర్వాత ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చి తప్పనిసరిగా వీటన్నిటిని కూడా నిషేధిస్తూ ఈ షో నిర్వహించాల్సి ఉంటుంది. లేదా ఇవన్నీ కూడా ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం చైల్డ్ అండ్ వెల్ఫేర్ అధికారులతో ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.